ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. 2009లో ఒకసారి మాత్రమే గెలిచింది జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ. 14లో గెలవలేదు, 18లో గెలవలేదు, 23లో గెలవలేదు. అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గమే 2009లో ఏర్పడ్డది. అంతకుముందు ఖైరతాబాద్ 4 ముక్కలైంది. ఖైరతాబాదు పీజేఆర్ ఉండే, ఖైరతాబాద్లో భాగంగానే జూబ్లీ హిల్స్ ఉండేది. ఆ ఖైరతాబాదు, షేర్లింగపల్లి, కూకట్పల్లి, జూబ్లీ హిల్స్ 4 నియోజకవర్గాలు అయిపోయింది కదా. సో 4 ముక్కలైంది కాబట్టి ఇప్పుడు దానిలోంచి జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఏర్పడ్డ తొలిసారి మాత్రమే పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి గెలిచారు. దాని తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. సో కాంగ్రెస్ పార్టీ కూడా వీకే. ఇక్కడ ఉన్న కార్పొరేటర్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరు గెలవలేదు. తర్వాత వాళ్ళు జాయిన్ అయ్యారు. డిప్యూటీ మేయర్, అంతకుముందు డిప్యూటీ మేయర్గా పనిచేసిన బాబా ఫసీయుద్దీన్ కానీ తర్వాత సిఎన్ రెడ్డి కార్పొరేటర్ కానీ వీళ్ళు టీఆర్ఎస్ నుంచి గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. ఒక కార్పొరేటర్ కూడా లేడు. నిజానికి ఇది ట్రెడిషనల్ స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం కాదు. పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ లేరు. మొన్న టికెట్ ఇవ్వకపోతే ఆయన టీఆర్ఎస్ లో జాయిన్ అయిపోయారు. మహమ్మద్ అజారుద్దీన్ ఏమో పారాచూట్ కరెక్ట్ గా ఎన్నికల ముందు 2023 ముందు వచ్చారు. ఒక 3 నెలలు తిరిగారు. తిరిగి టికెట్ జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తానని చెప్పి టికెట్ సాధించుకున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పట్టుకొని తిరగలేదు. మళ్ళీ మాగంటి గోపీనాథ్ చనిపోగానే అప్పుడు జూబ్లీహిల్స్ లో తిరగడం మొదలుపెట్టారు. ఆ తిరగడం మొదలుపెట్టిన తర్వాత ఇక ఆయన ఎమ్మెల్సీ చేస్తామని చెప్పి నవీన్ యాదవ్ క్లియర్ చేయడానికి ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి, ఎందుకంటే హైకమాండ్ దగ్గర ఉంటే కనుక మైనారిటీకి టికెట్ ఇవ్వలేదు అన్నది వస్తుంది. అందుకని ముందుగానే గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి అజారుద్దీన్ సముదాయించి నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు. సో పార్టీ వీక్ గా ఉన్న పరిస్థితి, ఇంత వీక్ గా ఉన్న చోట కూడా రేవంత్ రెడ్డి గనక గెలిపించగలిగితే, జూబ్లీహిల్స్ లో గెలిపించగలిగితే అది రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. ఆయన ముఖ్యమంత్రి సారథ్యానికి థమ్స్అప్ ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకు థమ్స్అప్ అంటే, ఎస్ కంటోన్మెంట్ బై ఎలక్షన్ గెలిచాం, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ గెలిచాం, ఇక పార్లమెంట్ ఎలక్షనా అది నాది కాదు కదా, అక్కడ రాహుల్ గాంధీని చూసో లేదా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి పరిస్థితి చూసో ఓటేస్తారు. 8 గెలిచాం కదా అవుట్ ఆఫ్ 17. కర్ణాటకలో 26కు 19 ఓడిపోయింది, 7 మాత్రమే వచ్చాయి. 9 మాత్రమే కర్ణాటకలో వచ్చాయి, మిగతా 19 బీజేపీ గెలిచింది. 17కి ఇక్కడ తెలంగాణలో నేను 8 గెలిపించా కదా అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా గట్టి ధీమాతో ఆయన వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే చాలా క్రూషియల్ అని చెప్తాను నేను జూబ్లీహిల్స్ ఎలక్షన్. ఇది చావోరోవో ఎలక్షన్ ఎస్పెషల్లీ ఫర్ కాంగ్రెస్ పార్టీ కంటే రేవంత్ రెడ్డికి. అందుకనే ఆయన 5 రోజుల పాటు సమయం కేటాయించి దీనిలో ఈ అగ్ని పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ర్యాలీస్ కండక్ట్ చేయబోతున్నారు. ఒక ముఖ్యమంత్రి బహుశా ఇప్పుడు ఒక బై ఎలక్షన్ అంటే ఒక చోట ర్యాలీ ఉంటుంది, కానీ దాదాపు ఆయన ప్రతి డివిజన్కి ఒక చోట ర్యాలీ పెట్టి మొత్తం 8, ప్రతిరోజు 2 సభలు, 8 సభలు, 4 2 8, 2 మోటార్ సైకిల్ ర్యాలీలు. సో దాదాపు 10 అకేషన్ ఇవాళ కలిపితే కనుక 11 చోట్ల ఆయన పాల్గొంటున్నట్టు. ఒక ఉప ఎన్నిక కోసం, ఒక అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం 11 చోట్ల ఆయన పాల్గొంటున్నట్టు. గతంలో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి వైఎస్ జగన్ ఎంపీగా నిల్చున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో క్యాంపెయిన్ చేశారు, కడప పార్లమెంట్. కానీ 3 చోట్ల మాత్రమే ర్యాలీలో పాల్గొన్నారు, అది కూడా ఒకటే రోజు. సో ఒక అసెంబ్లీలో 11 చోట్ల రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారంటే ఆయన ఈ ఎన్నికను చాలా జిద్దుగా తీసుకున్నారు. తెలంగాణలో జిద్దు అంటారు కదా, చాలా జిద్దుగా తీసుకున్నారు. 80% గెలవాలనుకుంటున్నారు. గెలిచి కాంగ్రెస్ పార్టీ ఇమేజ్, తన ఇమేజ్ అంతా కూడా ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అంతా కూడా ఒట్టిదే, ఇదంతా బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అని చెప్పాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఏకంగా 11 అకేషన్స్ లో, ఇవాళ ఒక అకేషన్ అయిపోయింది యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ లో, ఇంకా మిగతా 31st నుంచి ఉన్నాయి. 31st నుంచి క్యాంపెయిన్ స్టార్ట్ కాబోతుంది. 30th కానీ, 1st కానీ, 4th కానీ, 9th కానీ, ఇవన్నీ కూడా ఒక్కో రోజు 2 బహిరంగ సభల్లో కూడా పాల్గొనబోతున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలు అంటే ఇది రోడ్ షోల్లో కూడా పాల్గొనబోతున్నారు. సో మొత్తం 8 రోడ్ షోలు, 2 మోటార్ సైకిల్ ర్యాలీలు, ఒకటి ఇవాళ యూసఫ్గూడలో జరిగిన సభ, సినీ కార్మికుల సభ. టోటల్ 11 అకేషన్స్లో ఉప ఎన్నికల్లో పాల్గొతున్న దాన్ని బట్టి రేవంత్ రెడ్డి చాలా ప్రెస్టీజియస్గా దీన్ని తీసుకున్నారు, జిద్దుగా తీసుకున్నారని అనుకోవచ్చు. సో ఈ పరీక్షలో ఆయన పాస్ అవుతారా లేదా ఏందనేది చూద్దాం. విజయం సాధిస్తే ఆయన రాజకీయ భవిష్యత్తుకి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఎస్
ఎస్ 5 సంవత్సరాలు ఆయన సీఎం అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏ మంత్రి ఏ విధంగా ఎట్లా చేసినా సరే, ఏ మంత్రి ఏ విధంగా ఉన్నా సరే ఆయన 5 సంవత్సరాలు ఆయనే సీఎంగా కంటిన్యూ అవుతారని చెప్పొచ్చు. పబ్లిక్ పర్సెప్షన్ కూడా చేంజ్ అవుద్ది. ఏదో రేవంత్ రెడ్డి వ్యతిరేకత ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది అంత ఒట్టిదే, అట్లేం లేదు, బాగానే ఉంది. గంత వీక్గా ఉన్న హైదరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే అదే కదా అని అనొచ్చు. ఓడిపోతే సొంత పార్టీ నుంచి వ్యతిరేకత రావచ్చు, ప్రత్యర్థుల నుంచి. ఓడిపోతే బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ విల్ ఎమర్జ్. కేటీఆర్ డెఫినెట్గా ఒక ఆల్రెడీ ఎమర్జ్ అయ్యారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు అప్పుడు వచ్చినప్పుడే. సో ఆ విధంగా కూడా పార్టీ బయట ఇంట 2 చోట్ల కూడా ఇబ్బంది తప్పదు. సో అందుకనే దీన్ని ఒక అగ్ని పరీక్షగా రేవంత్ రెడ్డికి మనం చెప్పొచ్చు. రేవంత్ రెడ్డి పాలనకు రిఫరెండంగా కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్ మనం చూడొచ్చు. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు DNA లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.